ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జైంట్స్తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్తో సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బతోని, నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో రాణించారు. కేఎల్ రాహుల్, కృణాల్ పాండ్యా పరిస్థితులకు తగ్గట్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల సంచలన బ్యాటింగ్తో 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. లక్నో బ్యాటర్లు తడబడిన పిచ్పై సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో సన్ రైజర్స్ గెలుపు కష్టమని, హోరాహోరీ మ్యాచ్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ధాటిగా ఆడారు. పోటీపడి మరీ బౌండరీలు బాదారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నవీన్ ఉల్హక్ వేసిన 5వ ఓవర్లో 4లు, 6లు బాది 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ కూడా బ్యాటుకు పనిచెప్పడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే 107 పరుగులు చేసింది. 19 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అదే జోరు కనబరిచిన ఈ జోడీ 9.4 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించి లక్నోకు ఘోర పరాభవాన్ని మిగిల్చారు.